ఈరోజు 51వ పుట్టినరోజు కంప్లీట్ చేసుకొని 52లో అడుగుపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కొమరోలు మండలం నుంచి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందినటువంటి వ్యక్తి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింటే బాగుండనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పారదర్శకంగా పాలన అందించినటువంటి వ్యక్తి. కులం లేదు, మతం లేదు, పార్టీలను చూడము అని చెప్పేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి వారి యొక్క పాలనను ఎంతో మంది ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన అందించిన పాలన గురించి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి రుణాలైతేనేమి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు అంత ఘనంగా చేయలేదని చెప్పేసి మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు అందియాలా, ఈ మారుమూల ప్రాంతంలో గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టును 2 టన్నెల్ను కంప్లీట్ చేసి లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే ప్రక్రియ కూడా పూర్తిగా సుమారుగా కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రజల మనల్ని ఎందుకు పొందుతున్నాడంటే ఎప్పుడైనా కులం లేకుండా, మతం లేకుండా అర్హులై ఉంటే చాలు వారికి పథకాలు, సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.